సాధారణంగా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల కంటే ప్రైవేటు పాఠశాలలో తమ పిల్లలను చదివించాలని కోరుకుంటారు. అయితే ఆ నియోజకవర్గంలో పాఠశాల గేటు మీద నో అడ్మిషన్ బోర్డు పెట్టినా అక్కడే తమ పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దృష్టిని ఆకర్షించిన ఆ ప్రభుత్వ పాఠశాలపై మెగా9 టీవీ ప్రత్యేక కథనం. పిల్లలకు మంచి విద్యను అందించాలన్న లక్ష్యంతో చాలామంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల వైపు పరుగులు పెడుతుంటారు. కానీ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి నెహ్రూ మెమోరియల్ హై స్కూల్లో మాత్రం ప్రభుత్వ పాఠశాల వైపు అక్కడ తల్లిదండ్రులు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నో అడ్మిషన్ బోర్డు పెట్టినప్పటికీ కూడా తమ పిల్లలకు ఇక్కడ అడ్మిషన్ కావాలని ప్రతిరోజు కూడా ఉపాధ్యాయులను కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఏ విధమైనటువంటి విద్య అందుతుంది, ఏ విధమైనటువంటి ఆహారం అందుతుందో ఇవాల్టి స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని మున్సిపల్ నెహ్రూ మెమోరియల్ పాఠశాల. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎంతో అద్భుతంగా ఉత్తీర్ణత సాధిస్తున్నారు. పిల్లలకు అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయుల పాఠాలు చెప్పడం ఇక్కడి ప్రత్యేకత. చెప్పిన పాఠాలు పిల్లలకి అర్థమవుతున్నాయా లేదా అని చూసుకుంటూ వారికి ఏమైనా డౌట్స్ వస్తే క్లియర్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 10th క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడ 6th నుంచి జాయిన్ అయినాను. ప్రైవేట్ స్కూల్ చుట్టూగా మా అన్ఎంహెచ్ఏ స్కూల్ ఉందని ఇక్కడ నో అడ్మిషన్స్ బోర్డు పెట్టారు. స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది. 4 సెక్షన్ నుంచి 5 సెక్షన్ చేశారు. సన్న బియ్యం పెడతారు, రాగి జావా ఇస్తారు, చిక్కీ ఎగ్ ఇస్తారు. సార్ వాళ్ళు చాలా బాగా చెప్తారు. 4 to 5 ఎక్స్ట్రా క్లాసెస్ కూడా ఉంటాయి మాకు. ప్రతిరోజు ఎగ్జామ్స్ పెడతారు. ఇక్కడ ఎన్సీసీ కూడా ఉంది. గర్ల్స్కి బాయ్స్కి ఇద్దరికి ఉంది. గర్ల్స్కి మేడం ఉంది, సార్ బాయ్స్కి సార్ ఉన్నారు. మాకు క్యాంప్ కానీ 9th అనంతపూర్కి పిలుచుకోపోయారు. అక్కడ చాలా బాగుంది అందరికీ. ఎన్సీసీకి అని టైం ఎలా సేవ్ చేసుకోవాలి, ఎన్సీసీలో ఎలా ఉండాలి, ఏమైనా వచ్చినా ఎలా ఎదుర్కోవాలి అని కూడా చెప్పారు మాకు. అక్కడ సర్టిఫికెట్స్, మెడల్స్ ఇచ్చారు. అక్కడ స్పోర్ట్స్ ఆడాము, అన్నీ నేర్చుకున్నాము. గతంలో కన్నా ఇక్కడ బాగుంది. ఇప్పుడు కొత్త యూనిఫామ్ వచ్చింది, బాగుంది. టెక్స్ట్ బుక్స్ మారినాయి, చాలా బాగా చెప్తున్నారు సార్ వాళ్ళు కూడా. నోట్ బుక్స్ ఇస్తున్నారు, టెక్స్ట్ బుక్స్, షూస్ అన్నీ ఇస్తున్నారు సార్. బాగుంది సార్. ఫిల్టర్ వాటర్ కూడా చేసినారు. 6వ తరగతి నుంచి చదువుతున్నాను. ఇక్కడ స్కూల్ అంతా బాగుంది. ప్రైవేట్ స్కూల్లో కంటే ధీటుగా ఉంది ఇక్కడ స్కూల్. అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి, అన్నీ క్లోజ్ బోర్డ్ పెట్టినారు. ఎందుకంటే ఇక్కడ స్కూల్ అంత బాగుంది కాబట్టి ఇక్కడ చాలా నీట్గా చెప్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఇంకా బాగా చెప్తున్నారు. ఎందుకంటే స్ట్రెంత్ ఎక్కువైంది. ఈ సెక్షన్ అని కూడా వేరేది సపరేట్ చేసినారు. టీచర్స్ కూడా చాలామంది వచ్చినారు. గతంలో కంటే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు టీచర్స్. మాకు ఒక్కో సెక్షన్కి అన్ని లైన్గా మొత్తం అన్ని పీరియడ్స్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ జరుగుతుంది. బాగా నీట్గా చెప్తున్నారు, అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరు. ఈసారి మార్క్స్ పోయిన గతంలో కంటే ఈసారి ఇంకా ఎక్కువ స్కోర్ చేస్తాం అనుకుంటున్నాం మేము అందరం. ఇంకొకటి ఏమంటే ఈ స్కూల్లో ప్రత్యేకంగా ఎన్సీసీ, ఎందుకంటే పరిమళ మేడం మాకు చాలా హెల్ప్ చేసింది. ఎన్సీసీ వల్ల మేము డిసిప్లిన్ అంటే ఏంటో తెలుసుకున్నాము. డిసిప్లిన్ ఇంకా టైమింగ్ మొత్తం అన్నీ తెలిసినాయి ఇప్పుడు మాకు ఎన్సీసీ వల్ల. మేము క్యాంపుకి కూడా పోయి వచ్చినాము. ఇంకో స్కూల్లో అండ్ మిడ్ డే మీల్స్, వాటర్ అన్నీ బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. చిక్కీ, గుడ్డు, బెల్, షూస్తో సహా ఎక్స్ట్రా క్లాసెస్ కూడా 4 to 5 ఉంటున్నాయి మాకు. డైలీ ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మేము చాలా బాగా చదువుకుంటున్నాము. ఈ పాఠశాలలో ఎంతో అద్భుతంగా విద్యాభ్యాసం అందించడంతో తమ పిల్లలను జాయిన్ చేయాలని తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. ఈ పాఠశాలలో ఇప్పటికే 1725 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఈ సంవత్సరం మాత్రమే 400 మందికి పైగా కొత్త అడ్మిషన్లు వచ్చాయి. అడ్మిషన్లు పూర్తయ్యాయని పాఠశాల సిబ్బంది ఎంత చెప్పినా తల్లిదండ్రులు వినడం లేదట. ఒక్క సీటు ఇవ్వండని బ్రతిమలాడుతున్నారట. అడ్మిషన్స్లు అయిపోతున్నా ఇంకా వస్తూ ఉంటే తట్టుకోలేక నో అడ్మిషన్స్ బోర్డు పెట్టారు. నిన్న లాస్ట్ అడ్మిషన్ కూడా ఇచ్చాను 8వ తరగతికి. ఇక్కడ ఈ స్కూల్లో వసతి ఏమంటే 1200 మంది కూర్చోగలుగుతారు, కానీ 524 అడ్మిషన్స్ ఎక్కువ ఇచ్చాను. దానివల్ల నాకు సంతోషం ఏమిటంటే నేను నో అడ్మిషన్ పెట్టిన తర్వాత విద్యాశాఖ మంత్రులు వెన్నెల నుండి నాకు సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్కి చాలా అభినందనలు. అదేవిధంగా అసంపూర్తి ఉన్న కొన్ని పనులను కూడా సంపూర్తిగా చేయగలిగితే ఇంకా ముందుకు పోయి ఖచ్చితంగా మంచి విద్యను ప్రసాదిస్తానని ఆశిస్తున్నాను. నాకు వచ్చిన ఉపాధ్యాయ వర్గం చాలా చక్కగా ఉంది. అది కాకుండా పూర్వ విద్యార్థులు తోరణం కట్టారు, యువ విద్యార్థులు స్టేజ్ వేస్తున్నారు. పూర్వ విద్యార్థులు కూడా ఈ స్కూల్ మీద మక్కువ ఉంది. పాత విద్యార్థులు అయితే 2005, 2006 బ్యాచ్ వాళ్ళు 1,25,000తో తోరణం కట్టారు.
ముందర తర్వాత 1992-93 బ్యాచ్ పిల్లలు స్టేజ్ వేసి ఇస్తున్నారు. ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి స్కూల్ మీద మక్కువ ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా వెట్టడు ఒడుగు పిల్లలు చదువుతున్నారు కాబట్టి ఇక్కడ టీచర్లు ఎక్కువ కష్టపడతారు. అదేవిధంగా పోయిన సంవత్సరం ఈ పిల్లలు ఈ స్కూల్ నుంచి 600 కానీ 500 వచ్చిన 25 మంది ఉన్నారు. ఉడుపులపాయకు 2-3 వచ్చింది, NMMSకు 5 మందికి వచ్చింది, అదేవిధంగా ఇన్స్పైర్ అవార్డు 1 వచ్చింది. ఈ సంవత్సరం కూడా దానికంటే దీటుగా ఎక్కువ తీసుకొస్తాం. మాకు సంతోషం ఏమిటంటే ప్రభుత్వ బడులకు విద్యాశాఖ మాత్రలు దీటు విన్నెందు ఉంటారని ఆశిస్తూ ప్రైవేటు పాఠశాలను ధీటుగా మంచి ఉత్తీర్ణ శాతాన్ని తీసుకొచ్చి మున్సిపాలిటీ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూళ్లకు ఎక్కువ అని నిరూపిస్తామని ఆశిస్తున్నాం. ఒకప్పుడు ఫీజుల భారంతో అయినా ప్రైవేట్ స్కూల్కి వెళ్లాలనుకునే తల్లిదండ్రుల్లో క్రమంగా మార్పు వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న చదువు, పోషకాహారం, నాణ్యత, టీచర్ల అంకిత భావం, డిజిటల్ తరగతులు చూసి ప్రభుత్వ పాఠశాలల వైపు తల్లిదండ్రులు చూస్తున్నారట. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజన్లో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ నిజంగా ప్రామాణికంగా మారుతుందనే భావన కలుగుతోంది. ఈ ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్స్ బోర్డు పెట్టారని తెలుసుకున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్య పట్ల ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి ఇది నిదర్శనం అన్నారు. నో అడ్మిషన్ బోర్డు పెట్టినా మా పిల్లలను జాయిన్ చేసుకోండి అంటూ ప్రభుత్వ స్కూళ్లకి వస్తున్నారంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. పాఠశాల హెడ్ మాస్టర్కు కూడా అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు మంత్రి లోకేష్. ప్రతి స్కూల్లో ఇలాగే నో అడ్మిషన్ బోర్డులు కనిపించాలన్న ఆయన ప్రభుత్వ విద్య పట్ల తల్లిదండ్రులకు నమ్మకం కల్పించాలన్నారు. ఇందుకు ఉపాధ్యాయులే ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ రథసారథులంటూ కొనియాడారు. ప్రభుత్వ టీచర్లు నిబద్ధతతో విద్యను బోధిస్తే ఏ ఒక్కరు కూడా ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్లే అవకాశం ఎప్పటికీ ఉండదు. చక్కటి వసతులు కల్పిస్తే పిల్లలు చక్కగా చదువుకొని వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. అదోని మున్సిపల్ నెహ్రూ మెమోరియల్ స్కూల్ ని ఆదర్శంగా తీసుకోవాలని మెగా9 టీవీ కోరుతోంది. ఇది ఆదోనిలో ఉన్నటువంటి నెహ్రూ మెమోరియల్ స్కూల్ యొక్క చరిత్రనే మనం చెప్పుకోవచ్చు. ఏటా విద్యార్థుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఇక్కడ నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ ఉపాధ్యాయులు ఎంతో చక్కగా విద్యార్థులకు పాఠాలు చెప్పడం, మంచి ఉత్తీర్ణత సాధిస్తుండటంతో చాలామంది తల్లిదండ్రులు ఈ పాఠశాలలో జాయిన్ చేయించడానికి క్యూ కడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నో అడ్మిషన్ బోర్డు పెట్టారని తెలుసుకున్నటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకొని మిగతా పాఠశాలలు కూడా ఇదే దారిలో వెళ్లాలని చెప్పేసి కూడా ఆయన ఆకాంక్షించారు.